హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి చూపిస్తాను. బోట్ నెక్ ఫ్రంట్ ఏమో డీప్ వస్తుంది, పైపింగ్ వచ్చి ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది. ఇదైతే కటింగ్ చేశాను, కటింగ్ వీడియో కూడా మీకు పెడతాను నేను. ఇదైతే మొత్తం పైపింగ్ వేసి ప్రిన్స్ కట్ వేస్తానన్నమాట. ఇది గమ్తో నేను ముందైతే జాయింట్ చేసేసాను లైనింగ్ ఒరిజినల్. ఇది మీకు ఈ వీడియో కానీ కావాలి అంటే జాయింట్ చేసింది షార్ట్స్లో పెట్టాను, గమ్తో లైనింగ్ ఎలా జాయింట్ చేయాలని. అదైతే చూడండి. ఇదైతే ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేయాలో స్టిచ్ చేసి ప్రిన్స్ కట్ బోట్ నెక్ అనమాట. బ్యాక్ బోట్ నెక్ వస్తుంది, ఫ్రంట్ ఏమో డీప్ నెక్. ఇంకా నెక్స్ అయితే నేను కట్ చేయలేదు, కట్ చేసి మీకు చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలో, పైపింగ్ అది ఎలా వేయాలో. బ్యాక్ నెక్ అయితే ముందు కట్ చేసేస్తున్నాను నేను. ఇది ఒకసారి జాయింట్ చేసేసుకొని దీనికి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ముందు బ్యాక్ డాట్స్ కూడా వేసేస్తాను. 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇదైతే మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు వేసుకోవాలి. ఇటువైపుని కూడా అలానే డాట్ వేసేసుకోవాలి. డాట్స్ అయితే వేసేసాను. దీనికి పైపింగ్ వేసేస్తాను. పైపింగ్ అయితే ఈ క్లాత్, దీన్ని క్రేప్ అంటాం. క్రేప్ అయితే పైపింగ్కి బాగానే ఉంటుంది. క్రేపు, హాఫ్ పట్టు, ఇలా టిష్యూ అని ఉంటాయి. గోల్డ్, సిల్వర్ అలాంటివి అయితే టిష్యూలో బాగుంటాయి. మిగతా కలర్స్ అయితే మనకి ఇంకా హాఫ్ పట్టులో కానీ ఇలాగా క్రేప్లో దేంట్లో దొరికినా కానీ మనం వేసుకోవచ్చు. ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట పైపింగ్కి. మనం నెక్కి క్రాస్ పీస్లు అయితే ఎలా జాయింట్ చేసుకుంటామో ఇది కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. ఇలా అయితే ఒకవైపున 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇంకోవైపు మనకి ఎంత కావాలో అంత మాత్రం ఉంచుకొని ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ వరకు ఉంచుకొని మిగతాది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ ఎక్కువ వస్తుంది కదా, అది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్కి అయితే ముందు పైపింగ్ వేసేస్తాను. ఇలాగా ఈ ఫోల్డింగ్ చేసింది అయితే ఇటువైపుకు ఉండాలి. ఇది దీనిపైన వేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే వేసేసుకొని అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే రౌండ్ లాగిపెట్టి లేకుండా చక్కగా తిరుగుద్ది అనమాట. ఇలా అయితే జాయింట్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ తీసుకొని పైపింగ్ అయితే వేసుకోవాలి. దీన్ని ఇలా అయితే పైపింగ్ వేసేసుకొని ఇది ఎక్స్ట్రా డబల్ స్టిచ్ వేసుకోవాలి. మీకు పైపింగ్ డీటెయిల్డ్గా కావాలి అని అంటే థ్రెడ్ పైపింగ్ నాకు కామెంట్లో చెప్తే నేను సపరేట్గా చేసి పెడతానండి. ఇందులో పైపింగ్ కూడా చూపించాలంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని నేను మామూలుగా వేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా అయితే పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నడానికి కూడా పైపింగ్ వేసేసేయాలి. ఇలా వేసేసాను కదా, దీనిపైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ అయితే ఇలా రెడీ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసి పెట్టేస్తాను. ఇలా 2 హ్యాండ్స్కి అయితే జాయింట్ చేసేసాను కదా, ఇప్పుడు పైపింగ్ వేసేస్తాను. ఇలా అయితే హ్యాండ్స్కి పైపింగ్ రెడీ చేసేసాను. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. మనకి బ్యాక్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ని రెడీ చేసుకోవాలి. ఇది ఫ్రంట్స్ కట్ కదా, ఇది నెక్నే ఫ్రంట్ కూడా నేను కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేస్తాను. నెక్ అయితే లీఫ్ షేప్ పెట్టమన్నారు, ఆ షేప్ని నేను డ్రా చేశాను. ఇది కట్ చేసేసి పైపింగ్ వేసేయాలి. ఇదైతే నెక్ షేప్. నెక్ వెనకాల బోట్ నెక్, ఫ్రంట్ అయితే ఇలా డీప్ నెక్ వచ్చింది. దీని గురించి ఇలా డీప్ కావాలన్నారు, నేను ఇలానే కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇది జాయింట్ చేసేసుకోవాలి. నెక్ అయితే జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నెక్కిను ఇటువైపున కూడా పైపింగ్ వేసుకోవాలి. ముందు ఈ సైడ్న పైపింగ్ వేసేస్తాను. వేసేసిన తర్వాత ఇక్కడ ఉక్సు పట్టి
కాజా పట్టి వేసుకున్నాక అప్పుడు నెక్కి అయితే పైపింగ్ వేస్తాను. ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకొని మధ్య మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలి దీన్ని. ఇలా అయితే దీనికి వేసేసాను. ఇంకో వైపుని కూడా ఇలానే రెడీ చేసి పెట్టేసుకోవాలి. రెండు అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఈ సైడ్ పార్ట్లు అయితే దీనికి జాయింట్ చేసుకోవాలి. ఒకసారి పైపింగ్ వేసాక చూసుకోవాలన్నమాట, ఇటువైపు అయినా సాగిందేమో అనేసి. రెండు బాగానే వచ్చాయి నాకు. ఇప్పుడు వీటికి ఇది జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ ఈ పాయింట్ కలవాలన్నమాట. చూసారు కదా, ఇలా పెడితే ఇక్కడ ఇది ఎక్కువ ఉంది, ఇక్కడ ఇది ఎక్కువ ఉంది, అలా రాకుండా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడైతే ముందు ఒక పిన్ పెట్టేస్తాను. ఇలా అయితే పిన్ పెట్టేశాను కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు మనం ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇది దీనిపై నుంచి ఇలా స్టిచ్ చేసుకురావాలి. ఇక్కడి నుంచి మొత్తం అలాగే జాగ్రత్తగా ఇది సాగదీయకుండా వేసుకోవాలి. ఇది కరెక్ట్గా సరిపోయేలాగా. వదులుకుంటూ తక్కువ ఉన్నదాన్ని ఇలా లాగిపెట్టి కరెక్ట్గా సమానంగా వచ్చేలా అయితే నేను స్టిచ్ వేస్తున్నాను. అలాగే కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి, అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా అయితే కరెక్ట్గా సమానంగా సరిపెట్టేసుకోవాలి. దీనిపైన సెకండ్ స్టిచ్ అయితే డబుల్ స్టిచ్ వేసేస్తాను. ఇటువైపు కూడా సేమ్ అలానే జాయింట్ చేసుకోవాలి. ఈ రెండు అయితే మనం జాయింట్ చేసేసుకున్నాము. ఇలా అయితే రెడీ అయింది. ఇప్పుడు దీనికి ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. వేసుకునే ముందు ఇక్కడ ఫ్రంట్ ఒక డాట్ వేస్తాను, ఎందుకంటే ఉక్స్లకి చాలా పొడవు ఎక్కువగా ఉంది కదా లెంత్, దాని గురించి ఇక్కడ ఇటు డాట్స్ వేసుకోవాలి. ఇవి వేసుకోకపోయినా పర్లేదు. ఎక్కడ వేసుకోవాలంటే ఈ మార్కింగ్ ఉంది కదా, దీనికి స్ట్రైట్గా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని వేసుకోవాలి. ఇటు 1/4 ఇంచు వేసుకుంటే సరిపోతుంది 1/2 ఇంచ్కి. ఇలా వేసుకున్నాను. రెండు సమానంగా వచ్చేయలేదో ఒకసారి చూసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి అతికేసుకుందాం. ఇటువైపున కాజా పట్టి వేసుకోవాలి. కింద ఈ పీస్ని పెట్టుకొని పైన 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే తీసుకొని ఒక ఫోల్డింగ్ లోపలికి వేసుకొని ఇంకో ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. ఇటువైపు పాదం ఖర్చు గ్యాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపున ఉక్స్ పట్టీకి అయితే స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఇలా రివర్స్ చేసుకొని దీని కార్నర్లో ఈ పీస్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. 1 ఇంచు పీస్ ఉంచుకొని అయితే మిగిలింది కట్ చేసేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ వేసుకొని ఇంకో ఫోల్డింగ్ లోపలికి వేసుకోవాలి. ఇలాగ దీనిపైన ఇక్కడి నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేసేసుకొని రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రా ఉంది, ఇది సమానంగా కట్ చేసుకోవాలి రెండు. ఈ కింద వైపును కూడా ఇది కరెక్ట్గా చేసుకోవాలి. మనం కరెక్ట్గా మనకి నెక్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా అయిందో అంతా మనం ఇక్కడైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నెక్కి పైపింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ కూడా పైపింగ్ వేసుకొని నేను రెడీ చేసి చూపిస్తాను. నెక్కి అయితే పైపింగ్ వేసేసాను నేను. ఇప్పుడు నడానికి వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం పైపింగ్ వేసేసి రెడీ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్కి బ్యాక్కి చేసుకునే ముందు ఒకసారి సైడు మనకి ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలా అయితే చూసుకుంటే ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వస్తుంది మనకి. ఇది ఇలా మార్కింగ్ చేసుకొని ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంతా ఇటు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ రైట్ సైడ్ రెండు లోపలికి ఉండాలి. ఇలా షోల్డర్స్ ఒకదానికి పైన ఒకటి పెట్టుకొని 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా,
అది స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ వైపు బ్యాకే రావాలి. ఫ్రంట్ అంటే లోతు తీసాం కాబట్టి ఇది ఫ్రంట్ వైపుకి రావాలి. ఇలా వేసుకొని షోల్డర్ పైన హ్యాండ్ పొడవు దగ్గర మనం కట్స్ ఇచ్చుకున్నాం కదా, అది కరెక్ట్గా ఇలా సెంటర్కి వచ్చేలా పెట్టుకొని ఇలా హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో హ్యాండ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసుకొని దీనిపైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపుని కూడా హ్యాండ్ అలానే జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ దగ్గర నుంచి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా ఎలా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇలా అయితే మనకు కరెక్ట్గానే వచ్చింది. ఇదైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఫ్రంట్ పార్ట్, పర్వాలేదండి. మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా చెస్ట్ దగ్గర ప్రిన్స్ కట్కి, అది ఎక్స్ట్రా వెళ్ళిపోయినా కానీ సరిపోతుంది. హ్యాండ్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అయితే 10.5 అంటే హాఫ్కి వచ్చి 5.5 వస్తుంది. ఇక్కడి నుంచి మార్కింగ్ చేసుకొని రఫ్ లాక్కోవాలి. ఇక్కడి నుంచి అయితే షోల్డర్ నుంచి ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్కి చూసుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి 8 ఇంచెస్కి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. ఇక్కడైతే మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా దీంట్లో కలిపేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడైతే 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు స్టిచ్ వేసేసుకోవాలి. ఇటువైపు కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. ఇలా అయితే రెడీ చేసేసుకున్నాం బ్లౌజ్ని. ఇప్పుడు మనకి నడుం లూజు 32 రావాలి. అది ఒకసారి మెజర్ చేసుకుందాం. కరెక్ట్గా మనకి 32 అయితే వచ్చేసింది. ఇలా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయిందండి మనకి. బోట్ నెక్, ఫ్రంట్ ఏమో డీప్ నెక్. చూసారుగా ఎంత బాగా వచ్చిందో, ఫ్రంట్ డీప్ నెక్ కదా, చూసారా లీఫ్ మోడల్లో చక్కగా వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.